కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం చేస్తలేదు. నిన్నకు నిన్న గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులను ఎత్తుకపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో దొంగల ముఠా ఎత్తుకపోయింది. మేము కట్టిన పైసలు తీసుకుపోతుంది కేంద్రం తీసుకుపోతుంది చెప్పట్టున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు నువ్వు కాదు, మీ అయ్య రావాల చర్చకు సిద్ధం, మీ నాయన రమ్మని చెప్పు, రాజీనామా పత్రం పట్టుకొని రమ్మని చెప్పు. ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న విధానం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల్లో చూడలేక ఆవేదన పడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించాలి. భారతీయ జనతా పార్టీ పేదల రాజ్యం రావాలని చెప్పి, రామ రాజ్యం రావాలని చెప్పి కష్టపడి అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా లాఠీ చార్జ్ చేసిన జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రజల కోసం ఉద్యమిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. జైలు భయపడే కార్యకర్తలు కాదు భారతీయ జనతా పార్టీ. ఇంకా పెడతారు కేసీఆర్, ఇంకా ఇబ్బంది పెట్టే ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. జైలు పంపడానికి ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. కోదాం చెల్లకోదాం 6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు విస్మరించదు. ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు నిర్లక్ష్యం చేయదు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 22 నోటిఫికేషన్లు. ఈ 22 నోటిఫికేషన్లు కూడా కేవలం 25,000 ఉద్యోగాలకు మాత్రమే ఇచ్చింది. కానీ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కేవలం నోటిఫికేషన్లు ఇచ్చింది తప్ప ఒక్క నియామకం కూడా జరగదనే విషయం వాస్తవము. మీరు నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడల్లా ఇలా గ్రామాల్లో ఉన్న యువత పేదోళ్ళందరూ కూడా ఇలా కోచింగ్ సెంటర్లకు వచ్చి కోచింగ్ తీసుకొని ఉన్న అప్పో సప్పో చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినో ఇంతవరకు కనీసం ఎంతమందికి నియామక పత్రాలు ఇచ్చినో ప్రభుత్వం స్పష్టం చేస్తలేదు. అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళే కోర్టు పంపి వాళ్ళు వివాదాస్పదం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపుతున్న ఘనత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. ఉదయం నుంచి కూడా ఫోటోలు వస్తున్నాయి సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శక్తి ఏంది, భారతీయ జనతా పార్టీ దమ్మేంది అని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియా ద్వారా చూసిన తర్వాత ఆశ్చర్యపోతున్నారు. అనేక ప్రాంతాల్లో మారుమూల ప్రాంతంలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ పోలింగ్ బూత్ కమిటీల సమ్మేళనం పూర్తి స్థాయిలో విజయవంతమైతే ఉన్నది. ఇతర పార్టీలకు భారతీయ జనతా పార్టీకి తేడా మనకు తెలుసు. అలా భారతీయ జనతా పార్టీకి పోలింగ్ బూత్ అంటేనే ప్రాధాన్యత. పోలింగ్ బూత్ కమిటీ సభ్యులే ప్రధానము భారతీయ జనతా పార్టీకి. వాళ్ళు నేను చెప్పింది కాదు, నరేంద్ర మోడీ గారే అనేక సందర్భాల్లో పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుని యొక్క ప్రాముఖ్యత ఏంది, పోలింగ్ బూత్ కమిటీ యొక్క ప్రాధాన్యత ఏందనే విషయంలో అనేక సందర్భాలు స్పష్టం చేశారు. నేను ప్రధానమంత్రి అయినా అంటే నా గొప్పతనం కాదు, ఇక్కడ గెలిచిన ఎంపీల గొప్పతనం కాదు, నాయకుల గొప్పతనం కాదు, పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేసేటువంటి పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడితో పాటు ఆయన కమిటీ వాళ్ళని ప్రధానమంత్రి కావడానికి ప్రధాన కారణం అని చెప్పి పోలింగ్ బూత్ కమిటీ యొక్క ప్రాధాన్యతను ఇలా ప్రజలకు వివరించినటువంటి మహానుభావుడు మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు. భారతీయ జనతా పార్టీ గారు అధికారంలోకి వస్తే విద్య ఉచిత వైద్యం అందిస్తామన్నాం. నిరుపేద ప్రజలకు నీడలేని పేదలందరికీ నిర్మాణం చేపడతామని చెప్పినాం. ఫసల్ బీమా రైతాంగాన్ని కష్టపడిన రైతులు ఆదుకోవడానికి ఫసల్ బీమాను ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పినాం. ఇవన్నీ చేస్తుంటే కూడా భారతీయ జనతా పార్టీని ఏదో కుంటి తాకుతోని తత్వ ముద్ర వేసి వాళ్ళ ప్రజలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేసేప్పుడు అనుమానం జిల్లా ఆలోచించాలి. ఒక్కసారి యువకుల ఆలోచించాలి. ఈ రోజు బూత్ కమిటీ కార్యకర్తలతో ఆలోచించాలి, పాల్గొన్న నాయకులను ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు లేని వాళ్ళ మొన్న హిందువులందరూ ఆరాధ్యంగా భావించే అయ్యప్ప స్వామి మీద ఏ విధంగా మాట్లాడారో ఈ విధంగా హేళన చేస్తూ మాట్లాడి హిందువుల మనోబలం దెబ్బతీసే ప్రయత్నం చేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారాలు ఉపయోగించుకొని ఇవాళ మన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది. ముందుగా మీ ఓట్లను చెక్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యుల, మీ బంధువుల యొక్క ఓట్లను చూసుకొని ఒక్కసారి ఓట్లను పరిశీలించండి. బంధుమిత్రుల ఓట్లను పరిశీలించండి. ఎవరైతే అక్రమంగా తొలగించారో వాటిని తిరిగి చేర్పించే ప్రయత్నం చేయండి. మన సానుభూతి పనులను ఓటర్ లిస్ట్ లో చేర్పించే ప్రయత్నం చేయండి. ఓటర్ లిస్ట్ లో ఎవరికి పేరు లేదో ఇంటింటికి తిరగండి, వాళ్ళందరినీ ఓటర్ లిస్ట్ లో నమోదు చేసే ప్రయత్నం చేయండి. అక్రమంగా తొలగించిన పేర్లను తిరిగి చేర్చే ప్రయత్నం చేయండి. ఎవరైతే అక్రమంగా డబుల్ ఓట్లతో ఏ విధంగా ఓట్ల లిస్ట్ లో ఓట్లను చేర్చిందో అక్రమ ఓట్లను తొలగించే ప్రయత్నం చేయండి.